హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 27, 2024 రాత్రి ఆకాశంలో ఏదో కనిపించని ఆకారం వేగంగా వెళ్ళిపోతోంది. దాన్ని చిలీలోని హవాయ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ కనిపెట్టింది. వెంటనే నాసాలోని శాస్త్రవేత్తలకు అలర్ట్ వెళ్ళింది. వాళ్ళంతా దాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. ప్లానెటరీ డిఫెన్స్ విభాగం తుళ్ళిపడింది. వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలిస్కోపులతో అంతరిక్షంలోని ఆ ఆబ్జెక్టును కనిపెట్టే పని ప్రారంభమైంది. ఆ టెలిస్కోపులు డేటా సేకరించడం మొదలుపెట్టాయి. అది ఒక భారీ గ్రహశకలం అని గుర్తించాయి. వెంటనే ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న స్పేస్ ఏజెన్సీలన్నింటికీ ఒక మెసేజ్ వెళ్ళింది. గ్రహశకలం భూమిని ఢీకొడితే ఎక్కువ నష్టం జరగకుండా ప్లాన్ రెడీ చేసుకోండి అనేది ఆ మెసేజ్ సారాంశం. నాసా ఎందుకు ఇంతలా టెన్షన్ పడింది? ఆ గ్రహశకలం ఎలాంటిది? షాకింగ్ విషయం ఏంటంటే, అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ ప్రకారం ఆ గ్రహశకలం 2024 డిసెంబర్ 25న భూమికి దగ్గరగా వచ్చింది. ఆ సమయంలో అది భూమికి 8,29,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళింది. కానీ నాసా ఇతర స్పేస్ ఏజెన్సీలు ఏవీ దాన్ని ముందే కనిపెట్టలేదు. గ్రహశకలం భూమి నుంచి తిరిగి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, అంటే భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్న ఒక రోజు తర్వాత దాన్ని అట్లాస్ గుర్తించింది. ఒకవేళ అది భూమిని ఢీకొట్టి ఉంటే చిన్నపాటి ప్రళయం వచ్చేదే. మన అదృష్టం కొద్దీ అలా జరగలేదు. కానీ ఆ గ్రహశకలం 2028 డిసెంబర్ 17న మరోసారి భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు కూడా అది భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువే. కానీ 2032 డిసెంబర్ 22న మాత్రం అది భూమికి మరింత దగ్గరగా వస్తుందనే అంచనా ఉంది. ఇదే ఇప్పుడు నాసాకి టెన్షన్ తెప్పిస్తోంది. ఈ గ్రహశకలానికి ఇంకా పేరు పెట్టలేదు. దీన్ని 2024 YR4 అనే కోడ్ నేమ్తో పిలుస్తున్నారు. ఇది ఫుట్బాల్ స్టేడియం కంటే పెద్దగా ఉంటుందని అంచనా. సుమారు 130 నుంచి 330 అడుగుల వ్యాసార్థం కలిగి ఉంటుందని అంచనా. అందువల్ల ఇది క్రికెట్ పిచ్ కంటే డబల్ సైజ్ ఉండొచ్చని అంటున్నారు. ఇది అపోలో తరహా ఆస్ట్రాయిడ్. అందువల్ల ఇది ఒక రౌండ్ వేసేటప్పటికి 2 సార్లు భూమి కక్షా మార్గం నుంచి వెళ్తుంది. అంటే ఇది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి భూమి కక్షా మార్గం నుంచి వెళ్తోంది. అలా వెళ్ళినప్పుడు అక్కడ భూమి ఉంటే ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువే. కానీ అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. ఏమైనా జరగచ్చు. ఈ ఆస్ట్రాయిడ్ గంటకి సుమారు 50,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అంటే సెకండ్కి దీని వేగం 13.5 కిలోమీటర్లు. అంటే ఇది విశాఖపట్నం నుంచి హైదరాబాదుకి 36 సెకండ్లలో చేరుకుంటుంది. అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 92 సెకండ్లలో, అంటే నిమిషంన్నర కాలంలో వెళ్ళిపోతుంది. ఇలాంటి గ్రహశకలం భూమిని ఢీకొంటే నష్టం మరీ ఎక్కువగా ఉండదు, అలాగని మరీ తక్కువగా కూడా ఉండదు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలపై చర్చ జరుగుతోంది. దీనికి టోరినో స్కేల్లో రేటింగ్ 3 ఉంది. అంటే ఇలాంటి గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్ళిన 67 సార్లలో ఒకసారి భూమిని ఢీకొట్టగలదు అంటున్నారు. అంటే దీని ఛాన్స్ 1.3% ఉంది అనే అంచనా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2032 డిసెంబర్ 22న ఈ గ్రహశకలం భూమికి 1,27,699 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతరిక్షంలో దూరాలతో పోల్చితే ఇది చాలా తక్కువ దూరమే. చందమామ భూమికి
3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానితో పోల్చితే ఈ ఆబ్జెక్ట్ చాలా దగ్గర నుంచి వెళ్తుంది అనుకోవచ్చు. ఇది భూమిని ఢీకొంటే ఎక్కడ ఢీకొట్టవచ్చు అనే దానిపై కొన్ని అంచనాలు ఉన్నాయి. దీని ప్రభావం పసిఫిక్ మహాసముద్రం నుంచి దక్షిణ అమెరికా వరకు ఉండొచ్చు, అట్లాంటిక్ మహాసముద్రంపై ఉండొచ్చు, మధ్య ఆఫ్రికాపై ప్రభావం చూపించగలదు, లేదా ఉత్తర భారత్పై ఈ గ్రహశకలం ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. ఈ ప్రాంతాల్లో అది ఎక్కడైనా ఢీకొట్టే అవకాశాలు ఉండొచ్చు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఢీకొడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ గ్రహశకలం దాదాపు 1908లో సైబీరియాలోని తుంగుస్కాలో పడిన గ్రహశకలం సైజులో ఉంది. అందువల్ల ఇది భూమిని ఢీకొంటే ఎక్కడ ఢీకొట్టిందో ఆ ప్రదేశానికి మాత్రమే సమస్య రావచ్చు, కానీ మొత్తం భూమికి రాకపోవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సైబీరియా ఘటన జరిగినప్పుడు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల అడవి నాశనమైంది. 8 కోట్ల చెట్లు కాలి బూడిదయ్యాయి. అప్పట్లో 10 నుంచి 15 మెగా టన్నులకు సమానమైన TNT శక్తి రిలీజ్ అయింది. 2024 YR4 గ్రహశకలం భూమిని ఢీకొట్టక ముందే గాలిలోనే పేలిపోతే అప్పుడు కూడా 10 నుంచి 15 మెగా టన్నులకు సమానమైన TNT శక్తి రిలీజ్ అవ్వగలదు. అంటే హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే 1000 రెట్లు ఎక్కువ. అలా పేలినప్పుడు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో శక్తివంతమైన షాక్ వేవ్స్ వస్తాయి. ఒకవేళ ఈ గ్రహశకలం డైరెక్ట్గా భూమిని ఢీకొంటే కొన్ని కిలోమీటర్ల పగులు లోయ ఏర్పడగలదు. అలాగే స్థానికంగా 6 లేదా 7 తీవ్రత గల భారీ భూకంపం రాగలదు. భూకంప తరంగాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తాయి. అలాగే భూమి నుంచి భారీ ఎత్తున మట్టి, దుమ్ము, గ్యాస్, పొగ అక్కడి వాతావరణంలో కలుస్తాయి. ఇవి కొన్ని రోజుల పాటు లేదా నెలల పాటు అక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఒకవేళ ఈ గ్రహశకలం అడవిలో లేదా సిటీపై పడితే భారీ ఎత్తున కార్చిచ్చులు రేగుతాయి. విపరీతంగా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషపూరిత వాయువులు రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఈ గ్రహశకలం సముద్రంలో పడితే భారీ సునామీ రాగలదు. దాదాపు 160 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయి. ఇవన్నీ అంచనాలు మాత్రమే. ఈ గ్రహశకలం వల్ల యుగాంతం వచ్చే అవకాశాలు లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ఆందోళన అక్కర్లేదు అంటున్నారు. అయితే ఈ గ్రహశకలంతో ఓ పెద్ద సమస్య ఉంది. ఇది భూమి వైపు వచ్చినప్పుడు 34 రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మసకబారిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా మెరవట్లేదు, దీని నుంచి ఎక్కువ కాంతి ప్రసరించట్లేదు. అయినప్పటికీ దీన్ని క్షణక్షణం గమనిస్తూనే ఉంటామని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గ్రహశకలం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.